కథ: శంకర వరప్రసాద్, చిరంజీవి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలో ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య శశిరేఖ, నయనతార పెద్ద బిజినెస్ విమెన్. తండ్రి జీవీఆర్, సచిన్ ఖేడ్కర్ కి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను ఆమె చక్కబెడుతూ ఉంటుంది. ప్రసాద్, శశిరేఖకి విడాకులు జరిగిపోయి 10 ఏళ్లు అవుతుంటుంది. పిల్లలను కూడా తన కంటపడకుండా చేయడం పట్ల ప్రసాద్ బాధపడుతూ ఉంటాడు. తండ్రి పట్ల పిల్లలకి సదాభిప్రాయం లేకుండా చేసిందని తెలుసుకుంటాడు. ప్రసాద్ తన పిల్లలు నిక్కీ, విక్కీ చదువుకునే స్కూల్కి పీటీ సార్గా వెళతాడు. వాళ్లకి దగ్గర కావాలనేదే అతని ప్రధానమైన ఉద్దేశం. చాలా తక్కువ సమయంలోనే వాళ్లకి చేరువైన ప్రసాద్, అలాంటి తండ్రి తమకి ఉంటే బాగుంటుందని అనిపించగలుగుతాడు. పిల్లల కోసమైనా శశిరేఖకి మళ్లీ దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. పీటీ సార్గా తన ప్లాన్కి శశిరేఖ తెరదించడంతో జీవీఆర్కి సెక్యూరిటీ ఆఫీసర్గా ప్రసాద్ తన టీంతో ఆ ఇంట్లోకి అడుగుపెట్టవలసి వస్తుంది. ఇదే సమయంలో జైలు నుంచి వీరేంద్ర పాండా, సుదేవ్ నాయర్ విడుదలవుతాడు. తాను సస్పెన్షన్ వేటుపడిన పోలీస్ ఆఫీసర్, జైలు నుంచి బెయిల్పై విడుదలైన క్రిమినల్. అతను శశిరేఖను, ఆమె పిల్లలను అంతం చేయడానికి రంగంలోకి దిగుతాడు. ప్రసాద్, శశిరేఖ ఎందుకు విడిపోతారు? ఆమెకి దగ్గర కావడానికి ప్రసాద్ చేసే ప్రయత్నాలు